అలాగేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా. అవసరమైతే మన మహేష్ని కూడా తోడుగా తీసుకెళ్ళు. ఆ విక్రమరాయ్ గారికి మన తరపున మరోసారి ధన్యవాదాలు చెప్పు అని అంటారు కృష్ణమూర్తి గారు. సరే తాతగారు అంటూ బాబునెత్తుకుని భారమైన అడుగులతో కారు వైపు నడుస్తుంది స్వప్నిక. నిన్నే ప్రేమిస్తా, ఒక సిఇఓ ప్రేమ కథ, పార్ట్ 166. ఎస్ఎన్ఎస్ ఆఫీస్. కొత్త బాస్ రాక కోసం ఆఫీస్ అంతా సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది. స్వప్నిక తన క్యాబిన్ లో ఉన్న పర్సనల్ రూమ్ లో నిద్రపోతున్న రాజుని పడుకోబెట్టి బయటకు వస్తుంది. ఇంతలో డోర్ నాక్ చేయడంతో కమిన్ అని అంటుంది స్వప్నిక. డాక్యుమెంట్స్ అన్ని పట్టుకుని లోపలికి వచ్చిన కాశీని చూసి, కాశీ అంతా రెడీనా? లీగల్ అడ్వైజర్ పాంచజన్య గారికి ఇన్ఫార్మ్ చేశావా అని అడుగుతుంది. చేశాను మేడం, ఆయన రమేష్ గారు ఇద్దరు వస్తున్నారు అని ఆ ఫైల్ ని టేబుల్ పైన ఆమె ముందు ఉంచుతాడు కాశీ. అప్పుడే ఆఫీస్ ముందు బ్లాక్ కార్స్ కాన్వాయ్ వచ్చి ఆగుతుంది. కారు దిగిన సంతానం రిసెప్షన్ దగ్గరకు రాగానే అక్కడి స్టాఫ్ అతని గంభీరత్వాన్ని చూసి భయంతో లేచి నిలబడతారు. మేము వచ్చినట్టు మేడంకి అని రిసెప్షన్ దగ్గర నిలబడి అంటాడు సంతానం. అతని మాట పూర్తిగా చెప్పేలోపే బయటకు వచ్చిన స్వప్నిక, ఏమైంది సంతానం, మీ బాస్ ఏరి అని ఆతృతగా అడుగుతుంది. ఏం లేదు వదినమ్మా, బాస్ వచ్చారు అని మెల్లిగా వాయిస్ తగ్గించి ఆత్మీయంగా అంటాడు సంతానం. స్వప్నిక గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోగా ఆమె ఎంట్రన్స్ వైపు నడుస్తుంది. సంతానం కార్ డోర్ తీసి పట్టుకోగానే లోపల నుండి విక్రమ్ రాయ్ బయటకు దిగుతాడు. అతన్ని చూడగానే స్వప్నిక ఒక్కసారిగా షాక్ అవుతుంది. 5 ఏళ్ల క్రితం విజయ్ మొదటిసారి ఈ ఆఫీస్ లో అడుగు పెట్టినప్పుడు ఎలాంటి నేవీ బ్లూ అవుట్ఫిట్ సూట్ వేసుకుని సీ బ్లూ కలర్ షర్ట్ బ్లాక్ టై వేర్ చేశారో, మళ్ళీ ఈ రోజు కూడా విక్రమ్ రాయ్ సరిగ్గా అదే రంగుల్లో మెరిసిపోతూ ఎదురుగా కనిపిస్తున్నాడు. ఆ ముఖంలో ఒక చిన్న చిలిపి నవ్వు, కళ్ళల్లో అంతులేని ప్రేమ కనబడడం చూసి, ఇది కళ నిజమా, రూపం మారిన నా విజయ్ మళ్ళీ తిరిగొచ్చినట్టుందేంటి, అదే డ్రెస్ అదే చూపు అని మనసులో అనుకుంటూ అతని వైపు తదేకంగా చూస్తుంది స్వప్నిక. ఆమె లైట్ ఎల్లో ఇంకా యాష్ కలర్ మిక్సింగ్ సిల్క్ చీరలో నిద్రలేని కళ్ళతో పీక్కుపోయిన ముఖంతో ఉన్న ఆమెలో ఒక సహజమైన అందం ఉట్టిపడుతుంది. విక్రమ్ రాయ్ ఆమెను తనివి తీరా చూస్తూ కళ్ళలోనే తన ప్రేమను కురిపిస్తుంటాడు. వెల్కమ్ మిస్టర్ విక్రమ్ రాయ్ అని తడబడుతున్న గొంతుతో అంటూ అతనికి రెడ్ రోజెస్ బొకే ఇస్తుంది. థ్యాంక్ యూ మిసెస్ విజయ్ అని ఆ బొకేను అందుకుంటూ తనదైన బ్రాండ్ స్మైల్ ని సమ్మోహనంగా ఆమె పైకి విసురుతాడు. ఇక్కడ ఛాంబర్ లో లీగల్ అడ్వైజర్ పాంచజన్య రమేష్ రవిచంద్ర ఉండగా అగ్రిమెంట్స్ అన్ని పూర్తవుతాయి. సో అగ్రిమెంట్ ప్రకారం వచ్చే 3 ఏళ్ల వరకు ఎస్ఎన్ఎస్ కంపెనీ విక్రమ్ రాయ్ గారి పర్యవేక్షణలో పనిచేస్తుంది అని అంటాడు లీగల్ అడ్వైజర్ పాంచజన్య. థ్యాంక్ యూ రాయ్ గారు, మా అబ్బాయి లేని లోటును మీరు తీరుస్తారని మాకు నమ్మకం కలిగింది అని అంటాడు నవ్వుతూ రమేష్ రవిచంద్ర. ఇంకొద్దిసేపు కంపెనీలో జరిగిన డిస్ప్యూట్స్ గురించి డిస్కస్ చేశాక వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత హాల్లో విజయ్ స్వప్నిక మాత్రమే మిగులుతారు. విక్రమ్ రాయ్ తన చేతిని ముందుకు చాపుతూ, సో మనం ఇద్దరం ఇప్పుడు పార్ట్నర్స్ అన్నమాట అని అంటాడు. స్వప్నిక వణుకుతున్న తన నాజుకైన చేతిని మొరటుగా బలిష్టంగా ఉన్న విజయ్ చేయితో కలుపుతుంది. ఆ స్పర్శ తగలగానే ఆమె ఒంట్లో ఒక మెరుపు మెరిసినట్టు అనిపిస్తుంది. ఇక నుండి మీ ప్రాబ్లమ్స్ అన్ని నావి మిసెస్ విజయ్, మీరు నిశ్చింతగా మీ బాబుతో రెస్ట్ తీసుకోండి. ఈ 3 సంవత్సరాల్లో మన ఎస్ఎన్ఎస్ కంపెనీని వరల్డ్ బెస్ట్ గా నిలబెట్టే బాధ్యత నాది అని స్థిరంగా చెబుతాడు విజయ్. స్వప్నిక కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆ మాటల్లో ఉన్న భరోసా ఆమెకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఇంతలో డోర్ నాక్ అవడంతో ఆమె కంట్రోల్ చేసుకుని కమిన్ అని అంటుంది. సంతానం లోపలికి రావడంతో
సంతానం ముందు ఈ ఆఫీస్ సెక్యూరిటీని మార్చే, పాత సెక్యూరిటీ టీం మొత్తాన్ని వెళ్ళగొట్టి మన వాళ్ళను అపాయింట్ చేయి అని ఆర్డర్ వేస్తాడు విజయ్. ఓకే బాస్ అని బయటకు వెళ్లిన సంతానం పాత సెక్యూరిటీ చీఫ్ కి ఇన్ఫార్మ్ చేయడంతో అతను వెంటనే ఆకాష్ కి ఫోన్ చేసి విషయం చెబుతాడు. కొద్దిసేపటికే ఆకాష్ కోపంతో ఊగిపోతూ ఆఫీసులోకి దూసుకొచ్చి, ఏంటి స్వప్నిక ఇది, మన సెక్యూరిటీ మార్చడం ఏంటి, అసలు ఈ విక్రమరాయ్ ఎవడు మన ఆఫీస్ విషయాల్లో తలదూర్చడానికి అని అరుస్తూ స్వప్నిక వైపు చూస్తాడు. ఇంతవరకు ఎప్పుడు అతను తనతో అంత గట్టిగా అరుస్తూ మాట్లాడింది లేదు. అలాంటిది ఇప్పుడు ఇంత ఇదిగా తన పైకి విరుచుకుపడితే చూసే వాళ్లకు చాలా అసహ్యంగా ఉంటుందని ఆకాష్ వైపు గంభీరంగా చూస్తుంది స్వప్నిక. ఆకాష్, మెల్లిగా మాట్లాడు, ఏంటలా కోపంగా అరుస్తున్నావు, చూసేవాళ్ళు ఏమనుకుంటారు, అయినా నువ్వు మర్చిపోతున్నావు, మిస్టర్ రాయ్ అండర్లో ఇప్పుడు నా కంపెనీ ఉంది, అతనికి ఇక్కడ అన్ని హక్కులు ఉంటాయి, కాశీ మన స్టాఫ్ అందరినీ కాన్ఫరెన్స్ హాల్ కి రమ్మని చెప్పు, అక్కడ మీటింగ్ ఉంది అని సీరియస్ గా అంటుంది స్వప్నిక. ఆకాష్ పళ్ళు నూరుకుంటూ ఏమీ చేయలేక విక్రమ్ రాయ్ వైపు ఒక తీక్షణమైన చూపు విసిరి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. విజయ్ ముఖంలో గెలుపు నవ్వు అలా మెరిసి మాయమవుతుంది. ఎస్ఎన్ఎస్ కాన్ఫరెన్స్ హాల్లో ఆఫీస్ స్టాఫ్ అంతా నిశ్శబ్దంగా కూర్చుని ఉంటారు. ఒక పక్క స్వప్నిక గంభీరంగా కూర్చుంటే మరో పక్క ఆకాష్ తన అనుచరులైన మేనేజర్స్ సూర్యం, ప్రకాష్లతో కలిసి విక్రమ్ రాయ్ వైపు వెటకారంగా చూస్తూ ఉంటాడు. విక్రమ్ రాయ్ తన సూట్ బటన్ విప్పి రాజసంగా వచ్చి సెంటర్ చైర్ లో కూర్చుంటాడు. విక్రమ్ రాయ్ విజయ్ ఒక్కసారిగా అందరి వైపు తీక్షణంగా చూస్తూ, గుడ్ మార్నింగ్ ఆల్, ఇప్పటి వరకు ఈ ఆఫీస్ ఎలా నడిచిందో నాకు అనవసరం, కానీ ఇక నుండి నేను చెప్పిందే రూల్, ఇక్కడ కేవలం పని చేసే వాళ్ళకే చోటుంటుంది, రాజకీయం చేసే వాళ్లకు కాదు అని అంటాడు. రాయ్ గారు, మీరు కొత్తగా వచ్చారు కాబట్టి చెప్తున్నాను, ఇక్కడ అంతా మా మనుషులే, మా పద్ధతులు వేరుగా ఉంటాయి, మీరు మధ్యలో వచ్చి పద్ధతులు మారిస్తే కుదరదు అని వెటకారంగా అంటాడు ఆకాష్. ఏదో ఒక విధంగా విక్రమ్ రాయ్ని అవమానించి ఈ డీల్ నుండి తప్పుకునేలా చేయాలని అతని ప్లాన్. ఆకాష్ అలా బిహేవ్ చేయడం వల్ల విక్రమ్ రాయ్ తన కంపెనీతో కుదుర్చుకున్న డీల్ ఎక్కడ కాదని వెళ్ళిపోతాడోనన్న భయం స్వప్నికది. ఈ ఆకాష్ కి అసలు ఏం కావాలి, ఎందుకింత పిచ్చివాడిలా బిహేవ్ చేస్తున్నాడు, నిన్న నేను పెళ్లి చేసుకోను అని చెప్పినందుకు నా మీద ఇలా పెత్తనం చూపించాలని చూస్తున్నాడా అని మనసులో విసుక్కుంటూ, ఆకాష్ ప్లీజ్ మీరు కాస్త. విక్రమ్ రాయ్ ఆకాష్ మాటలను పట్టించుకోకుండా స్వప్నికను ఆగమన్నట్టు సైగ చేసి సంతానం వైపు చేయి జపగా అతను విజయ్ చేతికి ఒక ఫైల్ ఇస్తాడు. ఆ ఫైల్ ని ఓపెన్ చేసిన విజయ్, మిస్టర్ సూర్యం, మీరు గత 3 ఏళ్లుగా మార్కెటింగ్ హెడ్ గా ఉన్నారు కదా, దుబాయ్ ప్రాజెక్ట్ కోసం మీరు ఖర్చు చేసిన 50 కోట్లకు లెక్కలు ఎక్కడ, నా దగ్గర ఉన్న రిపోర్ట్స్ ప్రకారం ఆ డబ్బులో సగానికి పైగా డమ్మీ కంపెనీలకు మళ్లించబడింది, ఆమె రైట్ అని సీరియస్ గా అన్న విజయ్ గొంతు అక్కడ కంగుమని మోగుతుంది. సూర్యం ముఖం ఒక్కసారిగా పాలిపోగా ఏం మాట్లాడాలో తెలియక నీళ్లు నములుతూ అతను ఆకాష్ వైపు ఆశగా చూస్తూ, అది అది సార్, మన ఆకాష్ సార్కి కూడా అని ఆగిపోతాడు. విక్రమ్ రాయ్ టేబుల్ మీద బలంగా చరుస్తూ, ఐ డోంట్ కేర్ అబౌట్ ఆకాష్, ఈ కంపెనీలో స్వప్నిక గారి తర్వాత సంతకం పెట్టే అధికారం నాకు మాత్రమే ఉంది. మిస్టర్ ప్రకాష్, మీరు హెచ్ఆర్ హెడ్ గా ఉండి అర్హత లేని వాళ్ళని ఆకాష్ కి చుట్టాలన్న కారణంతో ఎలా రిక్రూట్ చేసుకున్నారు, ఈ రోజే మీరు రిక్రూట్ చేసిన ఆ 20 మందిని టర్మినేట్ చేస్తున్నాను అని అంటాడు విజయ్. ఆకాష్ కోపంతో లేచి నిలబడి, రాయ్, మీ లిమిట్స్ దాటుతున్నారు, వాళ్ళందరినీ అపాయింట్మెంట్ చేసింది నేను, మీరు వాళ్ళని తీసేయడానికి వీల్లేదు, వాళ్ళు నా మనుషులు,
వాళ్ళు తప్పు చేయరు అని వాదిస్తాడు ఆకాష్. విక్రమ్ రాయ్ చాలా ప్రశాంతంగా ఒక క్రూరమైన నవ్వు నవ్వుతూ, మిస్టర్ ఆకాష్, ఇక్కడ నేను మీ లిమిట్స్ గురించి మాట్లాడటం లేదు, మీ అవినీతి గురించి మాట్లాడుతున్నాను. పాటిల్, ఆ ఫైల్స్ ఇలా తీసుకురా అని గట్టిగా అన్నాడు విజయ్. పాటిల్ లోపలికి వచ్చి కొన్ని డాక్యుమెంట్స్ ని టేబుల్ మీద పెడతాడు. ఆకాష్, ఇందులో ఉన్నవి మీరు నా మనుషులని చెబుతున్నా వీళ్ళు చేసిన అక్రమాల సాక్ష్యాలు. అంటే వీళ్ళు మీకు తెలియకుండానే అక్రమాలు చేశారా? సూర్యం ప్రకాష్, మీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాను. ఒకటి, ఇప్పటికిప్పుడు మీ రాజీనామాలు ఇచ్చి ఆఫీస్ నుండి బయటకి వెళ్ళిపోవడం. 2, పోలీసులకు అప్పగించి జైలుకు వెళ్ళడం. చాయిస్ ఈజ్ యువర్స్ అని సింపుల్ గా అంటాడు విజయ్. ఆకాష్ తొత్తులైన సూర్యం ప్రకాష్ వణికిపోతారు. అసలు కంపెనీ దివాలా తీయడానికి వాళ్ళిద్దరిని అక్కడ పెట్టిందే ఆకాష్. ఈ పరిస్థితుల్లో అతను తమను కాపాడలేడని వారికి అర్థమవుతుంది. వాళ్ళు వెంటనే రాజీనామా పేపర్స్ పై సంతకాలు చేసి తల ఉంచుకొని బయటకి వెళ్ళిపోతారు. స్వప్నిక ఆశ్చర్యంగా చూస్తూ, రాయ్ గారు, మీరు ఒక్క రోజులోనే ఇవన్నీ ఎలా కనిపెట్టారు అని అడుగుతుంది. నిజం ఎప్పుడు మన కళ్ళ ముందే ఉంటుంది స్వప్నిక గారు, దాన్ని వెతికే ఓపిక ఉండాలి అంతే. నేను ఇవన్నీ తెలుసుకొనిదే ఈ కంపెనీని టేక్ ఓవర్ చేస్తానా? ఆకాష్, మీ మనుషుల అక్రమాలు సాక్ష్యాలతో సహా దొరికిపోవడంతో వెళ్ళిపోయారు. ఇప్పుడు మీ వంతు. మీరు కూడా నా పనులకు అడ్డు రాకుండా మీ సీట్లో కూర్చుని బుద్ధిగా పనిచేసుకుంటే సరే, లేదంటే మీ గతం కూడా ఈ ఫైల్స్ లానే నా ముందుంటుంది అని చిన్నగా ఈవిల్ స్మైల్ ఇస్తూ అంటాడు విజయ్. ఆకాష్ పళ్ళు నూరుకుంటూ అవమానంతో రగిలిపోతూ అక్కడి నుండి నిష్క్రమిస్తాడు. స్టాఫ్ అంతా విజయ్ ధైర్యానికి అబ్బురపడి చప్పట్లు కొడతారు. స్వప్నిక కళ్ళల్లో ఒక వింతైన మెరుపు. తన విజయ్ కూడా ఇలాగే అన్యాయాన్ని ఎదిరించేవాడు. ఇక్కడ మీటింగ్ కంప్లీట్ అయ్యాక స్వప్నిక విజయ్ని తీసుకుని తన ఛాంబర్కి వెళ్ళగా ఆమెకి ఫోన్ రావడంతో స్వప్నిక బాల్కనీలోకి వెళ్తుంది. ఇంతలో లోపలి గది నుంచి రాజ్ పిలుపు వినిపించగా విజయ్ ఆ గదిలోకి వెళ్ళగా అప్పుడే నిద్రలేచిన రాజ్ని చూసి ఆనందంతో తన గుండెలకు హత్తుకుంటాడు. అదే సమయంలో ఫోన్ మాట్లాడడం ముగించుకున్న స్వప్నిక బాబు నిద్రలేచాడని గబగబ ఆ గదిలోకి వెళ్ళబోతూ సరిగ్గా బాబుని ఎత్తుకుని బయటకు వస్తున్న విక్రమ్ రాయ్ని ఆమె బలంగా ఢీకొంటుంది. ఆ వేగానికి ఆమె వెనక్కి పడబోతుండగా విజయ్ తన ఎడమ చేతిని ఆమె నడుం చుట్టూ వేసి ఒక్క ఉదుటున తన దగ్గరికి లాక్కుంటాడు. స్వప్నిక ముఖం విజయ్ గుండెలకు తగలగా ఇద్దరి కళ్ళు ఒక్కసారిగా కలుసుకుంటాయి. ఆ నిమిషకాలం ఆగిపోయినట్టు అనిపిస్తుంది ఇద్దరికి. విజయ్ కళ్ళల్లో కనిపిస్తున్న ఆ ప్రేమ వెల్లువను చూసి స్వప్నిక చూపులు అందులోనే చిక్కుకుపోతాయి. ఈ చూపు, ఈ తీవ్రత ఒకప్పుడు నా కల్లో వెంటాడే ఎవరో తెలియని వ్యక్తి కళ్ళల్లో ఇదే ప్రేమ కనిపించేది. తర్వాత నా విజయ్ కళ్ళల్లో కూడా ఇదే ప్రేమ వెల్లువ ఉండేది. మరి ఇప్పుడు నా ఎదురుగా ఉన్న ఈ విక్రమ్ రాయ్ కళ్ళల్లో కూడా అదే కనిపిస్తుందేంటి? ఇతను నా విజయ్, ఇద్దరు ఒక్కరేనా అని ఆమె మనసు, మైండ్ ఒకదానితో ఒకటి పోటీ పడుతూ యుద్ధం చేస్తుంటాయి. ఆమెలో జరుగుతున్న ఈ మానసిక సంఘర్షణను గమనిస్తాడు విజయ్. ఆమె కళ్ళు వర్షించే మేఘాల్లా నిండుగా ఉండటం చూసి, మిసెస్ స్వప్నిక, ఏంటలా చూస్తున్నారు? అంతా ఓకేనా అని చాలా మెల్లిగా లోగొత్తుతో అడుగుతాడు విజయ్. విజయ్, అది మీ కళ్ళు, మీ కళ్ళల్లో అని వణుకుతున్న గొంతుతో ఆమె మాటలు ఆగిపోతాయి. ఆమె మనసు విజయ్ అని పిలవాలని తాతాలాడుతుంది. విజయ్ భుజం మీద నుంచి వింతగా చూస్తూ, మమ్మ ఏలుతున్నావా అని అడుగుతాడు రాజ్.
వాడి గొంతు వినగానే స్వప్నిక ఒక్కసారిగా తన లోకంలోకి వచ్చి తనను తాను కంట్రోల్ చేసుకుంటూ టక్కున వీజేకి దూరం జరుగుతూ ఏ ఏం లేదు నాన్న, ఏం లేదు అంటూ వడివడిగా ఆ గది నుండి బయటకు వచ్చేస్తుంది. ఆమె గుండె వేగంగా కొట్టుకోగా టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని గబగబా నీళ్లు తాగి చైర్లో కూర్చుండిపోతుంది. అమ్మో, ఒక్క సెకండ్లో గండం తప్పింది. లేకపోతే మిస్టర్ రాయ్ ముందు నేను కంట్రోల్ తప్పేదాన్ని. ఒక ఒంటరి స్త్రీ, అందులోనూ భర్తకు దూరమైన ఆడది ఒక మగవాడి ముందు ఇలా బలహీనపడితే అది ఎదుటివాడు అవకాశంగా తీసుకుంటాడు. ఏంటో ఈ వింత. గొర్రె కసాయివాడిని నమ్మినట్టు ప్రతిసారి నమ్మి మోసపోవడమేనా? నేను కూడా ఒక అమాయకమైన మామూలు ఆడదాన్ని అయిపోయానేంటి? అసలు ఇతను నిజంగా విక్రమ్ రాయేనా, లేక నా వీజేనే ఇలా వచ్చాడా? ఇది తెలుసుకుంటే కానీ నేను స్థిమితంగా ఉండలేను. నా మనసు పదే పదే ఇతను వీజేనే అని చెబుతుంది. ఎలాగైనా కనుక్కోవాలి నేను. ఆమె ఆలోచనలో ఉండగానే ఆకాష్ విసురుగా అక్కడికి వస్తాడు. అతని ముఖం కోపంతో ఎర్రబారి కనిపిస్తుంది. ఏంటి స్వప్ని నీ అహంకారం? 5 ఏళ్ల కిందట నువ్వు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నిన్ను కాపాడినందుకు నాకు ఇచ్చే మర్యాద ఇదేనా? ఇప్పుడైనా మించిపోయింది లేదు. ఈ కంపెనీని నా చేతిలో పెట్టు, నేను నిలబెడతాను, లేదంటే రోడ్డున పడతావు అని సీరియస్ గా బెదిరిస్తూ అంటాడు ఆకాష్. ఆకాష్, అసలు నీ ప్రాబ్లం ఏంటి? నిన్ను ఒక ఫ్రెండ్లా నమ్మితే నా లైఫ్ మీద, నా కంపెనీ మీద పెత్తనం చేస్తావా? నీ మనుషులు నీకు తెలియకుండా నా కంపెనీతో ఆడుకున్నారా అని సీరియస్ గా అంటుంది స్వప్నిక. ఏంటి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? ఆ రోజు నేనే లేకపోతే నీ కొడుకు నీ కడుపులోనే చచ్చేవాడు. అప్పుడు నువ్వు కూడా చచ్చేదానివి. ఇటు కొడుకు అటు కోడలు చచ్చాక మీ రవిచంద్ర ఫ్యామిలీ అంతా ఆత్మహత్య చేసుకునేవాళ్ళు. నీ బతుక్కి నేను పెట్టిన భిక్ష ఈ ప్రాణం అని హేళనగా అంటాడు ఆకాష్. ఆకాష్ అలా మాట్లాడడం విన్న స్వప్నిక ఇక తట్టుకోలేకపోతుంది. అంతే, ఆకాష్ అంటూ ఒక్కసారిగా వాడి చెంప పగలగొడుతుంది. ఏంటే నన్నే కొడతావా అని గట్టిగా అరుస్తూ ఆకాష్ స్వప్నిక పైకి చెయ్యెత్తి ఆమె చెంపను చెల్లు మనిమించబోతాడు. ఇంతలో ఫాస్ట్ గా వచ్చి ఆకాష్ చేతిని గాల్లోని గట్టిగా పట్టుకుంటాడు విజయ్. విజయ్ కళ్ళలో కనిపిస్తున్న ఆ రౌద్రం చూసి ఆకాష్ ఒక్కసారిగా గజగజ వణికిపోతాడు. మిస్టర్ ఆకాష్, ఆడవాళ్ళ మీద చెయ్యి ఎత్తడం మగాడి లక్షణం కాదు, అది చేతకాని వాడి లక్షణం. ఇంకోసారి ఈ చెయ్యి ఇలా గాల్లోకి లేస్తే అది మళ్ళీ నీ ఒంటికి అతుక్కుంటుందన్న గ్యారెంటీ నేను ఇవ్వలేను అని తన కోల్డ్ వాయిస్తో మెల్లిగా పళ్ళు బిగబట్టి అంటాడు విజయ్. రాయ్, చెయ్యొదులు. మా ఫ్యామిలీ విషయాల్లో తలదూర్చడానికి నువ్వెవడవు? స్వప్నిక నా ఫ్రెండ్, మా మధ్య గొడవలు మాకు ఉంటాయి అని తన ఈగో దెబ్బతినడంతో ఆ నొప్పిని భరిస్తూ అంటాడు ఆకాష్. విక్రమ్ రాయ్ కోపంగా వాడి చేతిని విదిలించి కొడుతూ, 5 ఏళ్ల క్రితం వరకు ఆమె నీకు ఫ్రెండ్ అయి ఉండొచ్చు, కానీ ఈ రోజు నుండి ఆమె ఈ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్, అంతకంటే ముఖ్యంగా నా బిజినెస్ పార్ట్నర్. నా పార్ట్నర్ కంటి నుండి ఒక్క కన్నీటి చుక్క రాలిన, ఆమె మనసు బాధ పెట్టినా ఆ నష్టం భరించాల్సింది నువ్వే అని గట్టిగా అంటాడు విజయ్. స్వప్నిక ఆశ్చర్యంగా విక్రమ్ రాయ్ వైపు చూస్తోంది. తన కోసం ఇంతలా పోరాడే వ్యక్తిని ఆమె తన జీవితంలో విజయ్ తర్వాత ఇప్పుడే చూస్తుంది. ఓహో, పార్ట్నర్సా, లేక ఇంకేమైనానా? అంతలా రిలేషన్ పెంచుకుంటున్నావా అని వెటకారంగా అంటాడు ఆకాష్. విక్రమ్ రాయ్ ముందుకు వచ్చి ఆకాష్ కాలర్ పట్టుకుని, నోరు అదుపులో పెట్టుకో ఆకాష్, నీ మనసు ఎంత మురికిదో నీ మాటలే చెప్తున్నాయి. ఇకపై ఈ ఆఫీస్లో
నువ్వు ఒక్క సెకను కూడా ఉండటానికి వీల్లేదు. నువ్వు ఇంకొకసారి ఈ ఆఫీస్లో అడుగు పెట్టినా, అనవసరంగా స్వప్నిక గారి ఛాంబర్ వైపు వచ్చిన ఈ విక్రమ్ రాయ్ అసలు స్వరూపం ఏంటో చూస్తావు. నౌ యు గెట్ అవుట్ అని గట్టిగా అంటాడు. ఛ! ఆకాష్, ప్లీజ్ లివ్. నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నన్ను కాపాడవని ఒకే ఒక రీజన్ వల్ల నువ్వొక డీసెంట్ మనిషి అనుకుని నీతో ఫ్రెండ్షిప్ చేశాను. రాయ్ గారు చెప్పింది నిజం. ఇకపై మన మధ్య ఎలాంటి పర్సనల్ రిలేషన్ లేదు. మళ్ళీ నాకు కనిపించకు. దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో అని బాధగా కన్నీళ్లతో అంటుంది స్వప్నిక. ఆకాష్ అవమాన భారంతో రగిలిపోతూ, చూసుకుందాం రాయ్, నిన్ను ఈ ఆఫీస్లో ఎలా ఉండనిస్తానో చూడు అని మనసులో అనుకుంటూ పళ్ళు నూరుకుంటూ బయటకి వెళ్ళిపోతాడు. స్వప్నిక వైపు తిరిగి గొంతు సున్నితంగా మార్చి, ఆర్ యు ఓకే స్వప్నిక గారు? వాడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు కదా అని అడుగుతాడు విజయ్. థ్యాంక్ యూ రాయ్ గారు, కానీ అతను ఇలా డేంజరస్ లా మారతాడని నేను అనుకోలేదు. మంచివాడనుకుని ఉద్యోగం లేదంటే ఇక్కడ జాబ్ ఇచ్చాను. వాడు నన్ను, నా బిడ్డను కాపాడాడని, ఒక మంచి స్నేహితుడని అనుకున్నాను. కానీ వాడు నిన్న పెళ్లి చేసుకోమని అనడం, ఇవాళ ఇలా ప్రవర్తించడం నేను అస్సలు ఊహించలేదు అని చెమ్మగిలిన కళ్ళతో అంటుంది స్వప్నిక. ఆమె అనుభవిస్తున్న ఆ బాధను చూస్తుంటే విక్రమ్ రాయ్ విజయ్ మనసు ముక్కలవుతుంది. ఆమెను దగ్గరికి తీసుకుని ఓదార్చలేని తన సిచ్యువేషన్ ని మనసులో తిట్టుకుంటూ ఆమె కళ్ళల్లోకి చూస్తూ, మీరు దేనికి భయపడకండి. ఇకపై స్వప్నిక బాధ్యత నాది. అంటే ఈ కంపెనీ బాధ్యత విక్రమ్ రాయ్ది. మీ వెనుక నేను ఉన్నానన్న విషయం గుర్తుంచుకోండి అని మెల్లిగా అంటాడు విజయ్. ఆ మాట వినగానే ఎందుకో తెలియని ఒక ధైర్యం రాగా ఆమె మనసు మళ్ళీ పాత జ్ఞాపకాల్లోకి వెళ్తుంది. అచ్చం విజయ్ కూడా ఇలాగే తనని రక్షించేవాడు అని అనుకుంటుంది స్వప్నిక. విక్రమ్ రాయ్ విజయ్ ఒక్కడేనా కాదా అని తెలుసుకోవడానికి స్వప్నిక ఏం చేస్తుంది? ఇప్పుడు బయటకు వెళ్ళిన ఆకాష్ ఏం చేస్తాడు తెలుసుకోవడానికి తర్వాతి పార్ట్ వినండి. ఈ పార్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఒక హైప్ ఇవ్వండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.